నమస్కారం వెల్కమ్ టు 1 టీవీ న్యూస్ 2003 డిఎస్సి ఉపాధ్యాయులకు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 57 మెమో ప్రకారం పాత పెన్షన్ను అమలు చేయాలని ఉపాధ్యాయులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఈ నిరసనలో భాగంగా కర్నూలు ధర్నా చౌక్ వద్ద ఉపాధ్యాయుల సంఘం ఆధ్వర్యంలో ధర్నా చేశారు. గత 5 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న సమస్య పరిష్కారం కాలేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీ మేరకు వెంటనే పాత పెన్షన్ విధానం అమలు చేయాలని వారు కోరారు. లేని పక్షంలో చలో విజయవాడ కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. కూడా ఓల్డ్ పెన్షన్ అమలుపరచమని 57 యొక్క సారాంశము. దీన్ని బేస్ చేసుకొని కేంద్రంలోని అన్ని డిపార్ట్మెంట్లలో పాత పెన్షన్ అమలుపరిచారు. దీన్ని బేస్ చేసుకొని 16 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలుపరిచాయి. కాకపోతే ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి డిపార్ట్మెంట్ల వారీగా వివరాలు సేకరిస్తున్నారు, మెమో ఫైల్ తయారు చేశారు. అది అక్కడే ఉంది, గడప దాటి ముందుకు రావడం లేదు. కాబట్టి మా ఆవేదనను గుర్తించి మాకు తక్షణమే న్యాయం చేస్తూ ఈ రాష్ట్రంలోని 11,000 మందికి తక్షణమే ఓపీఎస్ అమలు చేయాలని మరొకసారి ప్రభుత్వ దృష్టిలో దృష్టిస్తున్నాము. ముఖ్యంగా ఈ చంద్రబాబు నాయుడు గారు మేము వారి నోటిఫికేషన్లోనే మమ్మల్ని అందరినీ ఎంపిక చేయడం జరిగింది. వారే ఇప్పుడు పూనుకొని ఇప్పుడు వారి ప్రభుత్వంలో మాకు న్యాయం చేయవలసిందిగా నారు పోసిన వారు వారే కాబట్టి మేము అభ్యర్థిస్తున్నాము ముఖ్యమంత్రి గారిని. మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని 57 జీవో ప్రకారం మెమో ప్రకారం మాకు అమలు చేసి ఆయననే నీరు పోయాలని, మాకు శేష జీవితాన్ని సుఖంగా గడపడానికి ఆయన ద్వారా మా ఆవేదనని మేము మీడియా ద్వారా తెలియజేసుకుంటున్నాము. అలాగే ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని కూడా మేము అభ్యర్థిస్తున్నాము. వారికి పెన్షన్ విలువ తెలుసు, ఇప్పటికీ కూడా వాళ్ళ అమ్మగారు పెన్షన్ తీసుకుంటున్నారు కాబట్టి మొట్టమొదటి పార్టీ ఫండ్ వాళ్ళ అమ్మగారి పెన్షన్ నుంచే తీసుకున్నారు కాబట్టి ఉప ముఖ్యమంత్రి గారిని కూడా మేము ఈ సందర్భంగా మా అభ్యర్థనను మన్నించమని వేడుకుంటున్నాము. ఇంకొకటి, మాకు లోకేష్ గారు రావడము చాలా చిన్న వయసులో ఆయన మంత్రివర్యులు అయిపోయినారు. ఇది చేస్తే ఆయన జీవితంలోనే చాలా ఉన్నత శిఖరాలకు చేరుకొని ఆయనకి భగవంతుడి ఆశీస్సులు కూడా ఎప్పుడు ఉంటాయి. వాళ్ళ పేరు చెప్పుకొని మేము శేష జీవితాన్ని హాయిగా గడుపుతామని ఈ సందర్భంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ మాకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయవలసిందిగా కోరుతున్నాము. ఎస్పీ మంగళలక్ష్మి, నేను డిస్ట్రిక్ట్ కన్వీనర్ కర్నూలు. ఉద్యోగులు వారందరికీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే 57 మెమోని ఇచ్చిందో దాని ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ వర్తింప చేయాలని చెప్పి 13 జిల్లా కేంద్రాల్లో ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాల నుంచి ఈ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయట్లేదు. గత ప్రభుత్వంలో కూడా మేము ఉపాధ్యాయ సంఘాలుగా, జేఏసీగా, ఫ్యాప్టోగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినప్పుడు జీపీఎస్ అనేటువంటిది తీసుకొని వస్తాం తప్ప ఓపీఎస్ను అమలు చేయమని చెప్పి స్పష్టం చేసేటువంటి పరిస్థితి. మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిసెంబర్ 13వ తారీఖున విద్యాశాఖ మంత్రి లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగినటువంటి సమావేశంలో ఆ రోజు ఈ విషయాన్ని తెలియజేసినప్పుడు ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం 57 మెమో ఏదైతే ఇచ్చిందో దాన్ని అమలు చేస్తామని చెప్పి హామీ ఇవ్వడం అనేది జరిగింది. అయినా 6 నెలలైనా కూడా దాన్ని అమలు చేయలేదు. దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఈరోజు ఉద్యోగులను పక్కన పెట్టి 11,000 మంది ఉద్యోగులను పక్కన పెట్టి కేవలం 3 మాత్రం ఐఏఎస్లకు మాత్రమే ఓపీఎస్ స్కీమ్ తీసుకురావడం జరిగింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం 11,000 మంది అంటే 2003 డిఎస్సి ఉపాధ్యాయులు, ఏపీపీఎస్సీ ద్వారా నియామకమైనటువంటి ఉద్యోగులు, పోలీసులు వీళ్ళందరికీ కూడా ఏదైతే కేంద్ర ప్రభుత్వం 57 మెమో ఇచ్చిందో దాని ప్రకారం పాత పెన్షన్ స్కీమ్ను అమలు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖచ్చితంగా ప్రభుత్వం స్పందించాలి. వర్షం కారణంగా ప్రభుత్వ వైద్యశాలలో విద్యుత్ అంతరాయంతో అల్లాడిపోతున్న చిన్నారులు, వృద్ధులు, రోగులు ప్రకాశం జిల్లా మార్కాపురంలోని సర్వజన ప్రభుత్వ వైద్యశాలలో తెల్లవారుజాము నుండి కరెంటు లేక రోగులు అవస్థలు పడుతున్నారు. వేడి తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉక్కపోతతో పిల్లలు, వృద్ధులు, రోగులు అల్లాడిపోతున్నారు. ఇక పిల్లలు ఊపిరాడగా ఏడుస్తుండటంతో పిల్లల తల్లులు పేపర్లతో విసురుకుంటున్నారు. ఆసుపత్రిలో జనరేటర్ సౌకర్యం ఉన్నా వైద్యశాఖ అధికారులు జనరేటర్ వేయకపోవడంతో అధికారులపై రోగుల బంధువులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ వైద్యశాలలో తెల్లవారుజాము నుండి కరెంటు సరఫరా లేకపోయినా వైద్యశాఖ ముఖ్యాధికారి పట్టించుకోవడం లేదని రోగులు తెలిపారు. ప్రభుత్వ భూముల పరిరక్షణలో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వానికి కేవలం ఆర్భాటపు ప్రకటనలకే పరిమితమయ్యాయని, ఆచరణలో మాత్రం శూన్యమని సిపిఐ ఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారావు ఘాటుగా విమర్శించారు. శుక్రవారం ఉదయం గోపవరం మండలంలోని సెంచరీ పరిశ్రమ పక్కనే ఉన్న 1557 సర్వే నెంబర్లోని ప్రభుత్వ భూమిని స్థానిక బద్వేలు నియోజకవర్గ పార్టీ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల ప్రచారం సందర్భంగా వైసీపీ ప్రభుత్వ హయాంలో పెద్ద ఎత్తున ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, వేలాది ఎకరాలు ఫ్రీహోల్డ్ భూములు అక్రమ ఆన్లైన్ చేయించుకున్నారని
విమర్శలు గుప్పిస్తూ తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దు చేస్తామని, కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుని గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాలలో 2 సెంట్లు చొప్పున అర్హులైన పేదలందరికీ ఇంటి స్థలాలు మంజూరు చేస్తానని మాయమాటలు చెప్పి నేటికి అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా అక్కడక్కడ కంటితుడుపు చర్యలు మినహా సాధించింది ఏమీ లేదని వారు ఘాటుగా విమర్శించారు. బద్వేలు నియోజకవర్గంలో ఒకవైపు నిజమైన అర్హులైన పేదలకు ఎక్కడా జానెడు ఖాళీ స్థలం లేదన్నట్టుగా కొండతిప్పల మీద ఇంటి స్థలాలు కేటాయించారని, మరోవైపు 30,000 ఎకరాల పైబడి ప్రభుత్వ భూములు కబ్జాదారుల చేతుల్లో ఉన్నాయని చెప్పడం రెవెన్యూ అధికారులు ఎవరి ప్రయోజనాల కోసం పనిచేస్తున్నారో అందరికీ అర్థమవుతుందని వారు విమర్శించారు. నా పేరు బొగతా బంగారరాజు, సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కార్యదర్శిని. మరి నిన్నే బద్వేలుకి సంబంధించినటువంటి అసెంబ్లీ నియోజకవర్గ మహాసభ జరిగింది. ఆ సందర్భంగా మరి ఇక్కడ కామ్రేడ్స్ ప్రధానమైనటువంటి సమస్యని ఇవాళ వీళ్ళు ఎదుర్కొంటూ ఉన్నటువంటిది నిన్న మహాసభ దృష్టికి రావడం జరిగింది. ప్రధానంగా మరి గోపవరం మండలం, ఈ గోపవరం పంచాయతీలో ఉన్నటువంటి ఈ భూమి 15 ఎకరాల చిల్లరి భూమిని కొంతమంది కబ్జాదారులు వాళ్ళు ఆక్రమణ చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారన్నది మా పార్టీ నోటీస్కి రావడం జరిగింది. మా కామ్రేడ్స్ చంద్రశేఖర్ గారి నాయకత్వంలో మరి సంవత్సరం నుండి కూడా ఈ భూమిని పేదలకు పంచిపెట్టాలని చెప్పేసి, ఇళ్ల స్థలాలకు ఇవ్వాలని చెప్పేసి ఉద్యమం చేస్తూ ఉన్నారు. అయినా ప్రభుత్వం వైపు నుంచి కథలకు ఏదైతే ఉందో లేదు. ఎందుకంటే మరి గత ప్రభుత్వం అయినటువంటి వైసీపీ నాయకులు దీన్ని బినామీ పేర్లతో వాళ్ళు సొంతం చేసుకోవడానికి ఒక ప్రయత్నం చేశారు. మరి వాళ్ళ ప్రభుత్వం పోయింది కాబట్టి ఇప్పుడు వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం మరి ఈ భూమినంతా కూడా సొంతం చేసుకోవడానికి కొంత రికార్డునంతా కూడా ట్యాంపరింగ్ చేసి ఏదో రకంగా ఈ భూమినంతా కూడా వాళ్ళు స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి స్వచ్ఛ పాలన అని చెప్పి అంటున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు మరి స్వచ్ఛ పాలన అనేటప్పటికి ఏదైతే ఉన్నదో మరి ఇక్కడ ఉన్నటువంటి గద్వేలు నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ భూముల్ని వాళ్ళ యొక్క పార్టీ నాయకులందరూ కూడా ట్యాంపరింగ్ చేసి తీసుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో మరి మనం చూసినట్లయితే ఇది ఎక్కడ స్వచ్ఛ పాలన అన్నది మనం ప్రశ్నించవచ్చు. మరి ఈ రకంగా ఉన్నటువంటి ప్రభుత్వం తన పాలసీలోనే మొత్తం ఆ రోజున ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా చాలా అన్యాయం జరిగింది. అంచేత ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ని నేను వచ్చిన తర్వాత రద్దు చేస్తాను, నేను మార్పులు చేస్తానని చెప్పేసి చెప్పారు ఆయన. కానీ మొక్కుబడిగా కొన్ని చోట్లకి ఏదైతే ఉందో ప్రభుత్వ అధికారులను పంపించి ఏం జరిగిందనో తెలుసుకొని బయటకు వచ్చేసారి తప్పించి మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ సర్వే నెంబర్లో ఈ ప్రభుత్వ భూములు ఏదైతే ఉన్నదో ఈ వాళ్ళకి కూడా వాళ్ళ నాయకులు కొంతమంది బినామీ పేర్లు పెట్టుకోవడం ప్రయత్నం చేస్తూ ఉంటే ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుచేత చంద్రబాబు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రధానికానికి 3 సెంట్ల చొప్పున ఏదైతే ఉన్నదో దీన్ని పంచిపెట్టవలసిన అవసరం ఉంది. వాళ్ళు పంచి పెడతాం లేదు కాబట్టి ప్రత్యక్ష పోరాటానికి వెళ్ళడానికి మేము సన్నద్ధమవుతూ ఉన్నాం. అందులో భాగమే ప్రత్యక్ష పోరాటాన్ని నిర్వహించడంలో భాగమే ఈ రోజున ఈ యొక్క పర్యటన. ఈ భూమినంతా కూడా చూసాం, రికార్డులన్నీ కూడా చూసాం. ప్రభుత్వ అధికారుల రికార్డులు ఏదైతే ఉన్నదో ట్యాంపరింగ్ చేసి రకరకాలుగా చేయడం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఎటువంటి పరిస్థితులను కూడా మరి మేము ప్రత్యక్ష పోరాటం చేసి ఈ భూమిని ఏదైతే ఉన్నదో పేదలకు పంపిణీ చేసే వరకు కూడా మా పార్టీ ఉద్యమం కొనసాగుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. గోపవరం మండలం గోపవరం గ్రామ పంచాయతీ గ్రామ పొలంలో ఉన్నటువంటి సెంచరీ ప్లైవుడ్ షాపు పక్కనే ఉన్నటువంటి 1557 సర్వే నెంబరు, ఈ సర్వే నెంబర్లో ఉన్నటువంటి 15 ఎకరాల ప్రభుత్వ భూమిని పేదలకు పంచాలని చెప్పేసి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఎంఎల్ రెబల్యూషన్ ఆధ్వర్యంలో ఈరోజు ఇక్కడ పర్యటన నిర్వహించడం జరుగుతుంది. ఈ పర్యటన, ఈ స్థలం పరిశీలనలకు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బంగారావు సార్ గారిని రావడం జరిగింది. ఇది ఇక్కడే ఫ్యాక్టరీ ఉన్నది, ఇక్కడే కార్మికులందరూ ఉపాధి కోసం ఇక్కడ వస్తున్నారు. ఈ స్థలాన్ని అన్యాయకాంతం కాకుండా, ఆక్రమణకు గురి కాకుండా, ఇది విలువైనటువంటి స్థలం కాబట్టి ఇదివరకే ఈ స్థలాన్ని గతంలో ఉన్నటువంటి అధికార పార్టీ నాయకులు పెద్ద ఎత్తున దీనిపైన కన్నేశారు. ఇది పేదలకు ఇవ్వాలని చెప్పేసి గత సంవత్సరం కాలం నుండి అనేక దఫాలుగా
ఇటు రెవెన్యూ అధికారులకు అటు ఆర్టీఓ గారికి వినతి పత్రాలు సమర్పించడం జరిగింది. దాంతోపాటు అటు బద్వేలో ఉన్నటువంటి 35 వార్డులో ఉన్నటువంటి పేదలకు, అదేవిధంగా గోపవరం మండలంలో ఉన్నటువంటి పేదలకు ఇక్కడ ఇంటి ప్రతి ఒక్కరికి 3 సెంట్లు చొప్పున ఇవ్వాలని చెప్పేసి మేము అనేక దఫాలుగా అధికారులను కోరడం జరిగింది. అది అధికారులు పరిశీలిస్తాం, చూస్తామని చెప్పేసి అంటున్నారు తప్పక ఏమాత్రం ఇప్పటికీ అధికారులు దీనిపైన స్పందించినటువంటి దాఖలాలు లేవు. ఇప్పటికే మాకు ఒక సమాచారం ఉంది, అయితే దానిని అధికారులు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు, కొంతమంది అధికారులు ఈ స్థలంతో పాటు పక్కన సెంచరీ ప్రైవేట్ షాప్ ఉన్నటువంటి ఇనుకు బాగాన కొన్ని బినామీ పేర్లతో పట్టాలు చేపించుకున్నారు అని చెప్పేసి సమాచారం ఉంది. మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాని 1B అడంగలు ఎక్కించుకునేటువంటి ఒక ప్రయత్నం జరుగుతున్నటువంటి ఒక సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది. దానిపైన ఇటు గోపవరం MRO గారు, ఆర్టీఓ గారు సమాధానం చెప్పాల్సి అవసరంగా ఉంది. దాంతోపాటు ఆ రోజు ప్రాజెక్టు కాలనీ 1, ప్రాజెక్టు కాలనీ 2 సంబంధించినటువంటి భూములు తీసుకునేటప్పుడు ప్రతి ఒక్కరికి అద్దెకరా ఇచ్చినప్పుడు దాంట్లో కానీ కొంత దాదాపు ఎక్కువ శాతము బినామీ పేర్లతో అద్దెకరా ఎకరా తీసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయని చెప్పేసి గట్టిగా సమాచారం అయితే బయట ప్రచారం జరుగుతుంది. దానిపైన ఎంక్వైరీ చేయాలని చెప్పేసి ఎవరైతే బినామీ పేరుతో ఇక్కడ భూమి పొందారో ఇంటిని రద్దు చేయాలని చెప్పేసి ఈరోజు CPIMLగా డిమాండ్ చేస్తున్నాము. తక్షణమే ఈ 1557 సర్వే నెంబర్ను ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము గ్రామీణ ప్రాంతాలలో 3 సెంట్లు, పట్టణ కేంద్రాలలో 2 సెంట్లు ఇవ్వాలని చెప్పేసి ఏదైతే అంటుందో, ఇది గ్రామీణ ప్రాంతం కాబట్టి, ఇది గోపవరం మండలం మున్సిపాలిటీ పరిధి కాదు కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి 3 సెంట్ల ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాము. ఇదివరకు అధికారులకు దాదాపు గోపవరం 10,000 అధికారులకు 2,000 పైబడిగా అప్లికేషన్ ఇచ్చాము. కాబట్టి అధికారులు ఎటువంటి స్పందన లేదు కాబట్టి ఈ నెల 20వ తేదీన ఈ ల్యాండ్లో CPIML రెగ్యులేషన్ జెండాలు పాతి పేదలకు పంచుతామని చెప్పేసి హెచ్చరిక చేస్తూ ఇప్పుడు రాష్ట్ర కార్యదర్శి బంగారావు సార్ గారిని మాట్లాడుతూ కూర్చున్నాం. ప్రకాశం జిల్లా పెద్దదోర్నాల మండలంలో శుక్రవారం SI మహేష్ ఆధ్వర్యంలో స్థానిక నటరాజు కూడలిలో మాదక ద్రవ్యాలు, సైబర్ క్రైమ్, చిన్నపిల్లలపై అఘాయిత్యాలు, రోడ్డు ప్రమాదాలు, ప్లాస్టిక్ దొంగతనాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సిఐ ప్రభాకర్ రావు, SI మహేష్ మాట్లాడుతూ యువత మాదక ద్రవ్యాలకు చాలా దూరంగా ఉండాలని, అదేవిధంగా సైబర్ క్రైమ్ నేరస్తులు డిజిటల్ యాప్లపై నిఘా ఉంచుతున్నారని, నగదు లావాదేవీలు చేసేటప్పుడు ప్రజలు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. ఇక చిన్నపిల్లలపై అఘాయిత్యాలు చేస్తే ఏ వ్యక్తి అయినా ఉపేక్షించేది లేదని, రోడ్డు ప్రయాణం చేసేవారు, ద్విచక్ర వాహనం నడిపేవారు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలని, వాహనం నడిపేవారు సీటు బెల్ట్ ధరించాలని తెలిపారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండల కేంద్రంలోని ఎల్విన్పేటలో నూతనంగా నిర్మించిన పశువుల ఆసుపత్రిని ఎమ్మెల్యే జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు ఎన్నో రకాలుగా ఉపయోగపడే పశువుల ఆరోగ్య సంరక్షణకై ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. పాడి రైతులు ఈ హాస్పిటల్ సేవలను సద్వినియోగం చేసుకుని మూగజీవాలను సంరక్షించుకోవాలన్నారు. అలాగే డాక్టర్ మరియు సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ తమ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో DAHO మన్మథరావు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి వీరేష్, AMC చైర్పర్సన్ కళావతి, ట్రైకార్ డైరెక్టర్ లావణ్య, మండల కన్వీనర్ తదితరులున్నారు. ప్రభుత్వం రైతుల పట్ల వివక్షత చూపిస్తే సహించే ప్రసక్తే లేదని ముక్తల్ మాజీ శాసనసభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తా వద్ద యూరియా కొరతకు నిరసనగా నిర్వహించిన ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రైతులను నిలువునా మోసం చేసిందని తెలిపారు. గత 10 రోజుల నుంచి యూరియా లేక రైతులు నానా ఇబ్బందులు పడుతూ క్యూలైన్లలో పాస్బుక్లు, ఆధార్ కార్డులతో తమ నిరసనలను తెలియజేసిన ఈ ప్రభుత్వానికి ఏమాత్రం కనిపించడం లేదన్నారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము రైతుల పైన చూపిస్తున్న వివక్ష గురించి, వాళ్లకు ఎరువుల కొరత కానీ, బోనస్ విషయంలో కానీ ఏది కూడా ప్రభుత్వం నుంచి రైతులకు ఈరోజు ఉండడం లేదు. దాని నుంచి రైతులు ఎంతో బాధపడుతున్నారు. నిన్ననే మా మక్తల్ మండలంలో చూసిన సివిల్ ఆఫీస్లో ఎంత ఘోరం అంటే, మళ్ళా అప్పుడు చంద్రబాబు నాయుడు పీరియడ్లో ఏదైతే పుస్తకాలు కానీ, చెప్పులు కానీ పెట్టి లైన్లో నిలబెట్టి ఎరువులు తీసుకుంటారు, ఆ గట్టికి తెచ్చిపెట్టింది ఈరోజు మళ్ళీ మక్తల్. దీని అర్థం ఏంది అంటే, రైతులు అంటే మీకు అంత వివక్షణ? రైతులకు ఎరువు సప్లై చేసే శాతకాని ప్రభుత్వం ఎందుకు ఉంటే ఎంత పోతే ఎంత? ఎందుకంటే రైతు అన్నటోడు దేశానికి అన్నం పెట్టేటోడు, అన్నం పెట్టేటోడు నోట్లైనా సున్నం కొడతాడు. రేవంత్ రెడ్డి ఏం చేసిండని దాదాపు ఒక్కటన్నా తన
జిల్లా కదా, కొంత జిల్లాలా ఇవాళ దొంగతనంగా నీళ్ళు తీసుకుపోతాడు కొడంగల్. అది ఒక చిన్న ప్రాజెక్టులకి తీసుకుపోవచ్చా? భీమా ప్రాజెక్ట్ కింద ఉన్న సినీ తార నిధి అగర్వాల్ ఓల్డ్ అల్వాల్లో సందడి చేశారు. ఓల్డ్ అల్వాల్లో నూతనంగా ఏర్పాటు చేసిన అనుటెక్స్ షాపింగ్ మాల్ ను ప్రముఖ సినీ నటి నిధి అగర్వాల్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావులు ప్రారంభించారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలన చేసి షాపింగ్ మాల్లో ఉన్న వివిధ రకాల పట్టుచీరలు, వస్త్రాలను తిలకించారు. ఆల్వార్ ప్రాంత వాసులకు, చుట్టుపక్కల వారికి నాణ్యమైన చీరలు, దుస్తులు సరసమైన ధరలకే అందిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 24న విడుదల కానున్న హరిహర వీరమల్లులో పంచమి అనే పాత్రను పోషించినట్లు ఆమె తెలిపారు. హరిహర వీరమల్లు సినిమాను ప్రతి ఒక్కరూ వీక్షించాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు షాపింగ్ మాల్ యజమానులకు అభినందనలు తెలియజేసి భవిష్యత్తులో మరిన్ని షాపింగ్ మాల్స్ ఏర్పాటు చేయాలని ఆకాంక్షించారు. ఈరోజు అల్వాల్లో అనుటెక్స్ ప్రారంభించుకున్నాం. పెద్దలు గౌరవనీయులు రామకృష్ణారావు గారు 40 years బ్యాక్ ఫస్ట్ బ్రాంచ్ మల్కాజ్గిరిలో ప్రారంభించారు. మరి అదేవిధంగా ఈరోజు 7th బ్రాంచ్, సెకండ్ ఎల్బీ నగర్, అదేవిధంగా సైనిక్ పూరి, డిఫరెంట్ ప్లేసెస్ లో స్టార్ట్ చేశారు. మరి దీంతో ఆగదు. శ్రీనివాస్ గారు, వారి సుపుత్రుడు నాగేశ్వరరావు గారు, రాజశేఖర్ గారు, వీళ్ళందరూ కలిసి వారి సుపుత్రుడు రామకృష్ణ, తాత పేరు పెట్టుకున్నారా, కిరణ్, వీళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా ఫుల్ టైం స్పెండ్ చేస్తారు. కానీ రీజనబుల్ ప్రైస్ లో ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి ఒక్కసారి ఈ షాప్ కు వస్తే మళ్లీ మళ్లీ వస్తారని చెప్పి కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. కాంగ్రెస్. పల్నాడు జిల్లా వినుకొండలో రాష్ట్రంలో వైసీపీ అనేది ముగిసిన అధ్యాయమని చీఫ్ విప్ జీవి అన్నారు. రాష్ట్రంలో వైకాపా అనేది ముగిసిన అధ్యాయమని, జగన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడం పగటికల అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు ఒక్కసారి అవకాశం ఇచ్చిన పాపానికి భరించలేని అరాచకాలతో చెలరేగిపోయిన వైకాపా కథను ప్రజలు ఎప్పుడో ముగించేశారని, ఇప్పుడు జగన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తామంటూ భ్రమల్లో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలపై రాక్షస పాలన నడిపించిన నాయకుడికి తిరిగి అవకాశం రావాలన్న ఆలోచనే ఆశ్చర్యంగా ఉందన్నారు. వెనుకొండలోని తన కార్యాలయంలో శుక్రవారం చీఫ్ విప్ జీవి ఆంజనేయులు కొందరు లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులు పంపిణీ చేశారు. నియోజకవర్గ పరిధిలో 48 మంది లబ్ధిదారులకు 85.05 లక్షల విలువైన చెక్కులు అందించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన చీఫ్ విప్ జీవి గడిచిన ఒక్క ఏడాదిలో సీఎం చంద్రబాబు నేతృత్వంలో 50,250 మందికి 394 కోట్లు సీఎంఆర్ఎఫ్ ద్వారా అందించామన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడాలనే ఒకే ఒక్క సంకల్పంతో పనిచేస్తున్న ఈ ప్రభుత్వం రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి సహాయం అందిస్తోందని, ఇప్పటి వరకు వినుకొండ నియోజకవర్గంలో 604 మందికి 4.72 కోట్లు పంపిణీ చేశామని చెప్పారు. అత్యవసర పరిస్థితిలో 24 గంటల్లోనే సాయం అందించగలుగుతున్నామన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఎన్టీఆర్ వైద్య సేవలో ప్రభుత్వం మెరుగైన వైద్య సేవలు అందిస్తూ ఉంది. ఒక్కోసారి ఎన్టీఆర్ వైద్య సేవలో అందించేటువంటి దానికంటే ఇంకా ఎక్కువ ఖర్చు అవుతుంది. కొన్ని ఎన్టీఆర్ వైద్య సేవలో కవర్ అవ్వనటువంటి జబ్బులు ఉంటాయి. అలాంటి వాటిని కూడా సీఎం రిలీఫ్ ఫండ్ లో పెట్టుకుంటే ఒక్క సంవత్సరంలోనే 50,000 మందికి ఇచ్చినటువంటి చంద్రబాబు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు గత ప్రభుత్వాన్ని చూసాం. ఆరోగ్యశ్రీ బిల్లులు ఇవ్వకపోతే హాస్పిటల్లో పేషెంట్ని మా హాస్పిటల్ రావద్దండి, మా గవర్నమెంట్ బిల్లులు రావట్లేదు, మేము వైద్యం అందించలేమన్నారు. అనేక ప్రైవేట్ హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ మేము చేయలేమని చెప్పేసి పేషెంట్లు చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ ఆ పరిస్థితి లేదు. ఓ పక్క 10 లక్షల కోట్ల అప్పులున్న రాష్ట్రంలో గత ముఖ్యమంత్రి, గత ప్రభుత్వ వైఫల్యం వలన ఈరోజు 10 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి. అయినా కానీ ఈరోజు మొదటి సంవత్సరంలోనే 394 కోట్లు ఇచ్చారు రాష్ట్రంలో సీఎం రిలీఫ్ ఫండ్ కి. అంతేకాదు ఏలూరులో రాజస్థాన్ కు చెందిన మొబైల్ ఫోన్ విడిభాగాల షాపులపై ఏలూరు నగరానికి చెందిన మొబైల్ షాపుల యజమానులు రాజస్థాన్ వర్కర్లపై చేస్తున్న దాడులను నిరసిస్తూ మొబైల్ ఫోన్ విడిభాగాల షాపుల యజమానులు శుక్రవారం ఏలూరు జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. గతంలో జరిగిన దాడులపై సెల్ ఫోన్ విడిభాగాల యజమానులు తమకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. అప్పట్లో 2 వర్గాలను కూర్చోబెట్టి
ఎవరి వ్యాపారాలు వాళ్ళు చేసుకునే విధంగా సెటిల్ చేస్తున్నామని సెల్ ఫోన్ విడిభాగాల యజమానులు మీడియాకు తెలిపారు. అయితే కొంతమంది వ్యక్తులు తమ షాపులపై దాడుల పరంపర మళ్లీ కొనసాగిస్తున్నారని, తమ వ్యాపారాలకు తమ దగ్గర పనిచేసే వర్కర్లకు రక్షణ కల్పించి తమ వ్యాపారాలను సజావుగా చేసుకునే విధంగా చర్యలు చేపట్టాలని సెల్ ఫోన్ విడిభాగాల షాపుల యజమానులు ధర్నా చేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ని కలిసి వినతి పత్రం అందజేసినట్లు వ్యాపారులు తెలిపారు. పోలీసు వాళ్ళు వచ్చి పోలీస్ స్టేషన్ అందరికి పిలిచారు. అక్కడ ఎస్ఐ గారు, సిఐ గారు అందరు కూర్చోబెట్టి, వాళ్ళకి కూడా కూర్చోబెట్టి మాట్లాడి ఆయన ఇచ్చే కమిట్మెంట్ ప్రకారం రాజీనామా చేశారు. రాజీనామా చేసి తర్వాత మళ్ళీ సంతకం పెట్టి ఇచ్చారు ఆ పోలీస్ స్టేషన్లో. ఇప్పుడు వాళ్ళకి వెళ్ళను, వాళ్ళ వ్యాపారం మన వ్యాపారం ఎలా కమిట్మెంట్ చేసి సంతకం పెట్టి పోలీస్ స్టేషన్లో రాజీనామా ఇచ్చాం. మళ్ళీ ఈ 2 నెలలు 3 నెలల నుంచి మళ్ళీ షాంపూ ప్రాబ్లం రిపీట్ అవుతారు. షాప్ దగ్గర వచ్చి గొడవ పెడతారు, షాప్కి వచ్చి స్టిక్కర్ అంటిస్తారు. సపోజ్ కస్టమర్ వచ్చి అంటే మీరు వెళ్ళిపోండి, ఆయన దగ్గర ఏం లేదు, ఎలా కొన్ని రకరకాల ట్రోసర్ పెడుతున్నారు. లేకపోతే మాకు కరోడా ఎవరు పని చేసే వాళ్ళు వాళ్ళకి కొడతారు లోపల వచ్చి. ఆ వీడియో మన దగ్గర మొత్తం ఉంది, వీడియో ఎవిడెన్స్, ఆడియో రికార్డింగ్ అన్ని సార్కి, కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి అన్ని సబ్మిట్ చేస్తాం. ఇప్పుడు వచ్చిన కలెక్టర్ ఆఫీస్ దగ్గర వచ్చాం మనం, సార్తో ఇప్పుడు వెళ్ళి లెటర్ ఇచ్చేస్తాం సార్కి. ఓకేనా? గుడ్ మార్నింగ్ సార్. నమస్తే అండి అందరికి. మేము గత 15 సంవత్సరాలుగా 20 సంవత్సరాలు ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటున్నాం. పర్లేదు. నమస్కారం అండి. మేము గత 15-20 సంవత్సరాలుగా ఏలూరులో వ్యాపారాలు చేసుకుంటున్నాము. ఇక్కడ కొన్ని సంవత్సరాలుగా, గత 2 సంవత్సరాలుగా ఏం జరుగుతుందంటే మా మీద దాడులు జరుగుతున్నాయండి. అంటే స్పేర్ పార్ట్స్ అమ్మేవాళ్ళు, హోల్సేల్ అమ్మేవాళ్ళు, రిటైల్ అమ్మేవాళ్ళు, మేము ఎప్పటి నుంచో వ్యాపారాలు చేసుకుంటున్నాము. మా మీద కొంతమంది మొబైల్ షాప్ వాళ్ళు దాడులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు. ఏంటి అంటే రిపేర్ చేయకూడదు, మేము చెప్పిన రేట్లుగా మీరు అమ్మాలి అని చెప్పి ఇవే ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్. ప్రతి క్షణం ప్రజల పక్షం.